ఫోన్లోకి ఎలా ఉందో తెలియదు కానీ మంచి కారంతో మంచి రెడ్ కలర్లో భలే ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. భలే అనిపించింది నాకైతేనే. ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది. మంచిగా జీడిపప్పుతోటి స్పైసీగా మంచి రుచి ఉంది. ఇదిగోండి బిర్యానీ అయితే. హాయ్ అండి, ఇదే లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా చవితి హడావుళ్ళు అంటూ మొదలైనవి అంటే ఇంకా మాకు ఓ రోజు ఓ పని అలా చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఈరోజు ఏంటంటే సాయంత్రం ఇంకా వెజిటబుల్స్ ఏమీ లేవు, రేపు పొద్దున్న తీసుకురావాలి. ఇంకా సరే అని చెప్పేసి టమాటాలు ఒకటే కనపడుతున్నాయి. ఇంకా మంచిగా ఏదైనా అంటే సింపుల్గా అయిపోవాలంటే టేస్టీగా ఉండాలి అంటే కనుక బిర్యానీ అంటే మంచి అరోమాతో బాగుంటుంది కదా, మీకు తెలుసు కదా. అయితే నేను మిల్ మేకర్ చిప్స్ ఉంటాయి కదా, చిప్స్ ఉన్నాయన్నమాట. కర్రీ చేసి రైస్ చేసి కన్నా మంచిగా బిర్యానీ చేద్దాము. సరే ఒక వీడియో కూడా తీద్దాము, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. లంచ్ బాక్స్ పిల్లలకి ఉదయం పెట్టేయడానికి చక్కగా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేనైతే రైస్ తీసుకున్నాను. నేను సోనా మైసూరే వాడుతున్నానండి. కావాలంటే దీని ప్లేస్లో మీరు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. చూపిస్తాను మీకు. చిప్స్ తెలుసు కదండి, మిల్ మేకర్ వేరు, మిల్ మేకర్ చిప్స్ వేరు. మిల్ మేకర్ బిర్యానీ తెలుసు కదా, కానీ ఈ చిప్స్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా ఉంటాయి కదా మిల్ మేకర్ అయితేని, అవి మనం నూనెలో వేపుకోకుండా మనం తింటూ ఉంటాం, కొంచెం అది మనకి సపరేట్గా వస్తూ ఉంటాయి. ఇవి చిప్స్ అనుకోండి రైస్లో కలిసిపోతుంది, మంచిగా టేస్టీగా బాగుంటుంది, సపరేట్గా ఉండదు కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు దీంతో చేస్తాను నేనైతేని బిర్యానీ, మంచి టేస్టీ బిర్యానీ చేస్తాను సింపుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేద్దరు. కానీ టమాటాలు ఉన్నప్పుడు ఉత్తి టమాటా కర్రీ కూడా అంటే అలా కాకుండా ఇలా బిర్యానీ కింద వేసేస్తాం అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కీమా బిర్యానీ అని చెప్పొచ్చు అన్నమాట. వెజ్ కీమా బిర్యానీ అయితే నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. అచ్చం మిల్ మేకర్ చిప్స్ అయితే అవి ఉన్నాయి కదా, అవి అయితే సోయా చిప్స్ అంటారు అనుకుంటా వాటిని. అవి మంచిది కూడానండి హెల్త్కి కూడాని, మిల్ మేకర్ కూడాని. కాబట్టి మనం మంచిగా నెయ్యి ఉంటే పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. వెజ్లో కీమా బిర్యానీ అన్నమాట, బాగుంటుంది టేస్ట్ అయితే. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మర్చిపోయాను, ఇందులో వేడి నీళ్ళు పెట్టాను, వాడిని కేకేసింది అందుకే అన్నమాట. నేను ఒక 1/2 కేజీ రైస్కి వేసుకుంటున్నాను. క్వాంటిటీ కొలతది ఏమి ఉండదులేండి, మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవడమే. వేడి నీళ్ళలో నానబెడుతున్నాను, త్వరగా నానిపోతాయని. అదిగోండి నానబెట్టి పక్కన పెట్టాను. ఇంకా బిర్యానీకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి వేడి నీళ్ళలో నానబెట్టేసాను. ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వాటర్ లేకుండా పిండేసుకోవడమే. అయితే హారిక అంటుంది ఇప్పుడు, నాకు లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా చేసావా అని అడుగుతుంది. అంత పొద్దున్నే ఇంత హడావుడిగా చేయాలంటే అవ్వదు, చెయ్యొచ్చు, ఏమో అది ఎప్పుడు అడగలేదు నన్ను, ఇప్పుడు అడుగుతుంది. ఇదిగోండి వేడి నీళ్ళు నానబెట్టాను కదా, శుభ్రంగా ఒక 2 టైమ్స్ అయినా కడిగేసుకుని శుభ్రంగా ఇలా పిండేసుకొని ఒక ప్లేట్లో పెట్టేద్దాం. ఇంకా కుక్కర్లో వేసేస్తున్నానండి, ఇది ఈజీగా అయిపోతుంది మనకి. కొంచెం నెయ్యి వేసుకొని, నూనె కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి నేను శుభ్రంగా నానబెట్టిన ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట అమౌంట్ అంతే, పావుగంటకి మెత్తగా అయిపోయింది. 2 టైమ్స్ కడిగేసుకొని వాటర్ లేకుండా పిండేసి పక్కన పెట్టించాను. పిప్పు ఇది సోయా గ్రాన్యూల్స్ మాట. ఇప్పుడు ఆయిల్ వేసి ముందుగా కొంచెం జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. అంటే వెజ్ కదా, తల్లి కొడుకులు ఇద్దరం జీడిపప్పు తింటున్నామని బిర్యానీలోకి వేయడం అనేసి. అదేటో జీడిపప్పు చూడగానే అది నోట్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. ఇదిగోండి ఎక్కువ కదలండి. ఇవి కొంచెం వేగాలన్నమాట. బిర్యానీ ఆకుంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు, కానీ మీరు వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ అయితేనే. ఇవి కొంచెం వేగనిద్దాం, మసాలా ఫ్లేవర్స్ మనకి ముక్కుకు తెలిసేంత వరకు కొంచెం వేపుకుందాం. మరీ మాడనివ్వద్దు, చాలా తక్కువ వేస్తున్నాను బిర్యానీ నేను కూడా. ఇదిగోండి కొత్తిమీర
కొత్తిమీర నీట్గా కడిగేసాను, మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి సన్నగా కట్ చేసేద్దాం. కొంచెం నెయ్యి వేసానండి, నెయ్యి వేసి కొంచెం నూనె పోసాను. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయండి. బిర్యానీ టేస్ట్ రావాలంటే గ్రేవీగా ఉండి బాగుంటుంది, అప్పుడే కదా టేస్ట్ దిగుతుంది. ఇప్పుడు బాగా వేగనిద్దాము. ఒక 2 యాలక్కాయలు మటుకి చితక్కొట్టి అప్పుడు వేయండి, మంచి అరోమా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. చక్కగా తింటారు పిల్లలు. అది అయితే వాళ్ళకి చెప్పక్కర్లేదు, మనం నిజంగానే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కేమా అని చెప్పేసి పెట్టేయచ్చు. వెజ్ వాళ్ళకి కూడా మంచి పౌష్టికాహారం కాబట్టి మిల్ మేకర్ అంటే సోయాబీన్స్ తోటే తయారవుతుంది కాబట్టి మంచిగా హార్మోన్ బ్యాలెన్స్ అది కరెక్ట్గా ఉంటుందంటారు. అంటే సోయాబీన్స్ పాలు అవి తీసుకుంటే కనుక. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి, కానీ అది మంచి ఫుడ్ అని మటుకు తెలుసు నాకు. ఇదిగోండి పక్కన రైతా చేసేస్తున్నాను. టమాటాలు, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేస్తే రైతా అయిపోతుంది. టమాటా వేస్తాను, ఒక్కోసారి క్యారెట్ కూడా వేస్తాను. ఇదిగోండి బాగా దోరగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎలా ఉంది స్మెల్? బాగుంది కదా. ఇదిగోండి 1 స్పూన్ మాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్కసారి తిప్పి వేసేద్దాం, వేసి వేపుదాం. లేదు నేను పెళ్ళలేదు, ఇది ఒకసారి ఆయిల్లో వేపుకుందాం. అదే కొంచెం వేగితే బాగుంటుందని. ఇది వేగుతూ ఉంటుంది, అదే 1 సెకండ్ అలా వేగిన తర్వాత వేగనిద్దాం, 1 సెకండ్ వేగనిద్దాం. కొద్దిగా టమాటాలు కూడా వేసేద్దాము, మగ్గుతాయి. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. నేను ముందు టమాటాలు వేసేసి అప్పుడు ఇది వేయవలసింది. పర్వాలేదు, ఎలాగైనా ఏం కాదులేండి, అంటే మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం సాల్ట్ సరిపడగా, రైస్కి సరిపడగా అన్నమాట. అలాగే పసుపు, నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసేస్తున్నాను. మీరు పచ్చిముద్ద అయితే అవన్నీ ముందే ఆనియన్స్ వేగుతున్నప్పుడు తర్వాత టమాటాలు వేసేసుకుని అప్పుడు ఈ పచ్చి మసాలా ముద్ద కూడా వేసేసుకొని వేపిన తర్వాత ఈ సోయా చిప్స్ ఉన్నాయి కదా, ఈ సోయా గ్రాన్యూల్స్ అయితే వేయండి. అప్పుడు కారం ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామే. బాగా వేగాలన్నమాట. ఇది 1 అర స్పూను పెప్పర్ పొడి అంతే అండి, ఎక్కువేం కాదు. కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర, ఇది బాగా ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. ఇదిగోండి బియ్యం అయితే వేసేసాను, ఒకసారి కలుపుదాం. బాగా మసాలా పొడి, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మనకి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. ఉప్పు అది సరిపోయిందో లేదో ఇప్పుడు చూసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి 3వ విజిల్ దగ్గరికి వస్తున్నానుగా ఆఫ్ చేసేస్తే స్టవ్ సరిపోతుంది. ఇంకా మనకి బిర్యానీ అయిపోయినట్టే. వావ్, బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, వెజ్ బిర్యానీ మంచి కలర్ఫుల్గా భలే ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూపిస్తాను, దగ్గర చూడు.
కలర్ఫుల్గా ఎమ్మెమ్మిగా ఉంది కదా. ఫోన్లోకి ఎలా ఉందో తెలియదు కానీ మంచి కారంతో మంచి రెడ్ కలర్లో భలే ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. భలే అనిపించింది నాకైతేనే. ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది. మంచిగా జీడిపప్పుతోటి స్పైసీగా మంచి రుచి ఉంది. సరే అయితే ఒకసారి ప్లేట్లోకి తీసేస్తాను. ఇంకా వాళ్ళు కూడా భోజనం చేసేస్తాను అంటున్నారు, చూపిస్తాను మీకు. ఇదిగోండి బిర్యానీ అయితే చూసారా. రైస్ అయితే మంచిగా భలే వచ్చింది. అయితే గ్రేవీ కింద ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఓట కింద మిల్ మేకర్ అయితే ఉంది కదా, మంచిగా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితేనే. పక్కన రైతా పెట్టుకుని తింటే సూపర్. మిల్ మేకర్ బిర్యానీ రెడీ. నచ్చితే కనుక తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. ఇంకా మీరు పచ్చి మసాలా వేసుకున్నారు కూడా కొంచెం జీడిపప్పు పేస్టు ఇంకా బాగా కూడా చేయొచ్చు. నేను హడావిడిగా అప్పటికప్పుడు మంచిగా టేస్టీగా ఉన్న బిర్యానీ అయితే చేసేసుకున్నాను. సింపుల్గా అయిపోతుందండి అన్నీ ఉంటే కనుక. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.